హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిరు. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషనల్ స్టోర్స్ అండ్ గురు ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గాయస్, ఈ రోజు అయితే మనం ఒక కొత్త డివైస్ తోని ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేద్దాం గాయస్. ఈ డివైస్ అనేది వాటర్లోని ప్యూరిటీని టెస్ట్ చేస్తుంది. ఓకేనా? ఈరోజు కొన్ని వాటర్ని ఇంకా కొన్ని డ్రింక్స్ని టెస్ట్ చేద్దాం గాయస్. దాని యొక్క లెవెల్స్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాం. ఓకేనా? సో గాయస్, ఇక్కడున్న డ్రింక్స్ అన్ని మనం ఈరోజు ఈ టీడీఎస్ మీటర్తోనే చెక్ చేద్దాం గాయస్. ఆ వాల్యూస్ ఎలా వస్తాయో మనం చూద్దాం. ఓకేనా? అసలు ఈ పీపీఎం వాల్యూ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ వాల్యూస్ అనేది మనకి మెన్షన్ చేస్తారు? యాక్చువల్లీ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మనకి వాటర్ కంటూ ఒక ప్యూరిటీ లెవెల్స్ అయితే ఇచ్చారు గాయస్. ఓకేనా? ఈ ప్యూరిటీ లెవెల్లో మనకి 0 నుంచి 50 ఉంటే వెరీ ప్యూరిఫైర్, 50 నుంచి 100 ఉంటే హై ప్యూరిఫైర్, ఇంకా 100 నుంచి 300 ఉంటే ఓకే డ్రింకింగ్ వాటర్, 300 నుంచి 500 ఉంటే అది పూర్ డ్రింకింగ్ వాటర్. అంతకన్నా ఎక్కువ ఉన్న మనకి ఆ వాటర్ అనేది కంటామినేటెడ్ వాటర్గా మనకి WHO పరిగణిస్తుంది గాయస్. ఓకేనా? సో గాయస్, ఇదైతే లెమన్ సాల్ట్ సోడా. దీని యొక్క వాటర్ ప్యూరిఫై ఎలా ఉందో, దీంట్లో ఎంత పీపీఎం వాల్యూ వస్తుందో మనం చూద్దాం గాయస్. ఇప్పుడైతే చూద్దాం దీని వాల్యూ ఎంత వస్తుందో. ఓరి దేవుడా, దీని వాల్యూ 513 వచ్చింది. 515 వాల్యూ వచ్చింది గాయస్. చూసారా? ఓకేనా? మరి ఎంత ఉంది ఈ డ్రింక్, తక్కువ తాగాలి మనం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏంటి, సో మనం ఇప్పుడు లిమ్కా చూద్దాం గాయస్. లిమ్కా ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఇప్పుడు మనము లిమ్కా యొక్క మన పీపీఎం వాల్యూ ఈ టీడీఎస్ మీటర్తో చెక్ చేద్దాం గాయస్. ఓకే, ట్రై చేద్దాం. వావ్, 450 అండి. 349. ఓకే, ఈ లిమ్కాలో 349 వచ్చింది. చూసారా? 349 పర్లేదు. ఈ డ్రింక్ కొంచెం తాగొచ్చు, పర్లేదు. ఇది యావరేజ్, అంటే తాగడానికి ఏదో కొంచెం తాగడానికి ఉపయోగకరమైన డ్రింక్ అని చెప్పొచ్చండి దీనివల్ల. ఓకే, సో ఇప్పుడైతే మనం కోకోకోలా అనేది చూద్దాం గాయస్. కోకోకోలాలో మనము ఈ టీడీఎస్ మీటర్ని వేసి చెక్ చేద్దాం గాయస్. ఓకేనా? కోకోకోలా ఎంత వస్తుంది? 550. ఓకే, చూద్దాం. ఈ 550 అవ్వకపోయిందంటే నీకు ఉంటది. ఊరి దేవుడా, సో ఇదైతే అసలు అనుకోలేం గాయస్. ఇదైతే 623 పీపీఎం వాల్యూ. ఎంత ఎక్కువ ఉంది కోకోకోలా. చూసారా? పీపీఎం వాల్యూ 623 100 ఉందండి. ఓకేనా? ఇది అంత ఎక్కువగా మనం తాగకూడదు డైలీ యూజెస్లో. ఒక వారంకు ఎంతో ఒకటి తాగితే చాలు. సో గాయస్, ఇప్పుడైతే స్ప్రైట్ని అయితే మనం చూద్దాం. ఈ స్ప్రైట్ని మనము ఈ టీడీఎస్ మీటర్ నుంచి చెక్ చేద్దాం, ఇది ఎంత వాల్యూ చూపిస్తుందో. సేమ్ వాటర్ లెక్క ఉంది కదా. సో చూద్దాం గాయస్, మనము ఈ టీడీఎస్ మీటర్లో పెడుతున్నాం. ఎంత వస్తుందిరా? 320. 420. ఫస్ట్ టైం గాయస్ ఈ రియల్ నెంబర్ 420. ఓకే, నియర్లీ 380 వస్తుంది. మన స్ప్రైట్లోని ఈ పీపీఎం వాల్యూ 380 వస్తుంది. 380 వస్తుంది గాయస్. సో ఇప్పుడైతే ఫాంటా చూసారా? కలర్ ఎలా ఉందో ఫాంటా. ఈ ఫాంటా చూద్దాం గాయస్ ఈ మీటర్తో. కక్కుర్తి. సో చూద్దాం. ఓ, ఇది 393. ఫాంటాలో 393 వాల్యూ అయితే వచ్చింది గాయస్. చూడండి. సో ఇప్పుడు మనకి స్ట్రింగ్ అయితే చూద్దాం గాయస్. ఎంతో మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం గాయస్ ఈ టీడీఎస్ మీటర్తోని ఇది ఎంత వాల్యూ అయితే చూపిద్దో. ఓకేనా? 60
618 అండి, 618 వచ్చింది. అంటే చూసారా ఎంత ఎక్కువ ఈ వాల్యూ, 618 చాలా ఎక్కువ. అందుకే ఇది కూడా మనము చాలా తక్కువగానే తాగాలి మనం, ఓకేనా గాయస్. బిస్లరీ ట్రై చేద్దాం ఇప్పుడు. బిస్లరీ యొక్క మనము చూద్దాం ఈ టీడీఎస్ మీటర్తో ఎంత వాల్యూ చూపిస్తుందో. అస్సలు మీరు అనుకోలేరు, 12 వచ్చిందా గాయస్. 12 చాలా తక్కువ. ఇది 0 నుంచి 50 వచ్చిందంటే చాలా మంచి వాటర్ ఇది. సో ఫైనల్లీ అయితే మనం టాటా వాటర్ని చెక్ చేద్దాం గాయస్. సో ఇదైతే అరౌండ్ 60, 59 చూపిస్తుంది గాయస్. టాటా వాటర్ 60. ఇది కూడా చాలా ప్యూరిటీ, ఇది మనం తాగొచ్చు డైలీగా. సో చూసారు కదా గాయస్, అన్ని డ్రింక్స్ యొక్క మళ్ళీ వాటర్ బాటిల్స్ యొక్క పీపీఎం వాల్యూ అనేది టీడీఎస్ మీటర్తో చాలా చాలా నీట్గా తెలిసింది మనకి. అందులో పీపీఎం వాల్యూ బట్టి అది ఎంత ప్యూరిటీయో మీకు తెలిసింది. సో మీ డైలీ లైఫ్లో కూడా ప్యూరిటీ ఉన్న వాటర్ని తాగండి. నెక్స్ట్ ఈ వీడియో ఎంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాము. అంతలో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.